ఇంకేముంది బా పొలం వేసినాం కలుపు తీసినాం మందు చల్లినాం ఇప్పుడు కాలేనా అట్లే ఉంది బా మాట్లాడుకుందాం మన సంఘంలో 50,000 ఉండే అందరు రేగేద్దాం బా పోదాంపా సూరజా ఓ సూరజా పొరడు ఉన్నాడా కన్నకరన్న నమస్తే అయిందే కనిపించక బాగా రోజులే పొలం పనులు అయిపోయినా నువ్వు ఇంకేందే 10 ఎకరాల పొలం వేసినావు మొత్తం రాజు అయిపోయినావు పో అవురా 10 ఎకరాల పొలం వేయంగానే రాజు అంటున్నావు ఒడ్లు ఎక్కంగా నారు గుంజంగా గుట్లు వస్తున్నాయి నీకు తెలుసా రాది ఆ కట్టవు నాకేం ఏర్పాటే అందరు అంటారుగా రైతే రాజాని నేను కూడా అట్లా అన్నా తల్లి కట్టం తల్లికుంటది పిల్ల కట్టం పిల్లకుంటది గాండి ఎందుకు కానీ నాకు గణపతి పండుగ గురించి మాట్లాడుకున్నాం అలా సూరజ్జా నువ్వు తిన్నా తిందావా ఏ తిన్నా ఏదో మన అడగనుక గణపతి పండుగ వస్తుంది ఏం సప్పుడు ఎత్తలేరెవరా మీరు పోయినసారి గణపతి పండుగకు 4 రోజుల ముందే మాట్లాడుకున్నాం ఇప్పుడు వారం రోజులు కూడా లేదు వాడు ముందుకు వస్తలేడేవరా బాబాయ్ నా వచ్చేటోని కానీ రూపాయి ఇచ్చేటోని కాదే నా పరిస్థితి మంచిగా లేదు నా పరిస్థితిలో మంచిగా ఉందనుకో వచ్చేసరి నేనమ్మటి విగ్రహం కొని తప్పోరు అవురా చెప్పురా రసూలుగా నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పురా పోయినా సరే ఏమన్నావురా మా అందరం 500 వేసుకున్నావు నువ్వు 100 రూపాయలు ఇచ్చినావు వచ్చేసారి ఎక్కువ ఇస్తాను అన్నావు మరి ఇప్పుడు వచ్చేటోనే కానీ ఇచ్చేటోండి కాదని మాట్లాడబడుతుంది ఉంటుంటాను లేదంటే లేదనరా ఎందుకు మమ్మల్ని ఇట్లా ఎందుకు కొరిస్తావురా నువ్వు రే నేను రమ్మని తప్తా పని చేయమని చేస్తా కానీ నేను రూపాయి ఇచ్చేటోను కాదురా మీరేమన్నా అనుకోరు కనవా అడిగపోతే అయితే కానీ ఖర్చు మొత్తం నావే ఏం కలుసుకుంటా వారి పొద్దుగాలనే మందకు మంది ఎటు వచ్చిర్రా మనీగా నీ గడ పిల్లని చూసినాం రా చేసుకుంటావో లేరో అడుగునా అని వచ్చినాం నువ్వు చిత్రం చెప్తావేంద్రా నాకు ఇప్పుడు పెళ్ళి అంటే వాళ్ళు నన్ను నమ్ముతారా సిగ్గెట్టుంది అబ్బా రేపు మీ పెళ్ళిలా మీ పిల్లగానే నువ్వే ఎక్కువ సిగ్గుపడేటట్టున్నావు ఎవరా ఏ సురేష్ నువ్వు ఆగు ఎక్కడ దగ్గర ఏమైంది పొద్దుగాల గిట వచ్చారు ఇంకా ఊళ్ళో వాడోళ్ళు గణపతి ఆర్డర్ ఇచ్చి వచ్చిర్రు పందిరేసిర్రు మనకి కుయలేదు కాయలేదేమోరా నువ్వు ఆగే గాళ్ళతో మనకు పోతాయి మనం తలుచుకుంటే ఒక్క రోజుల్లో లేస్తాం వాళ్ళు లేస్తారా మనం ఎగిరిత పడద్ది ఎగిరిత పడతా ఎగిరిత లేస్తుంది మన తాత్పర్యం ఉండాలి అమ్మ అరేవేంది అమ్మ అరేవేనాక తాతటి పోతారా నారుగుంజ వేండు అయిపోయి అవునే ఇంకా బొర్రేమో గణపతి లెక్కనే పెంచినాయేమే ఆ బొర్రేందో కానీ మన బొజ్జ గణపతి పెట్టదా అవురా పేనసరి పైసలు వాళ్ళ దగ్గర ఉన్నారా బాగానే పైసలు మిగిలే నన్ను నమ్మిర్రా మిగిలిన పైసలు అంత తిరుపతి అన్న దగ్గర పెడతాడు ఇప్పుడు ఉన్నాయో మింగిండో అగో గట్టెట్టుంటదిరా ఈ గడ్డేసి తిరుపతి అన్న దగ్గర పోదాం పారి బా బా ఏమైందిరా
అందరు పిట్టగట్టి అడుగుతుర్రు ముఖాలని. తిరుగుదానా పేను సరే కనబడి సో నీ దగ్గరనే ఉన్నాయి. అవి ఉన్నాయా లేకపోతే ఖర్చు పెట్టినావా? కదే అడిగడానికి వచ్చినావు. ఇది ఎట్లా ఆడుతుండ్రా? నేను ఖర్చు ఎట్లా అనిపిస్తున్నా? పేనసారి లెక్క ఇప్పుడు చెప్తా, రూపాయికి రూపాయి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? రసూల్గా పెద్దలను అడిగే విధానం గదేనారా? ఏ అన్న ఎన్ని మిగిలినాయి, ఎన్ని ఖర్చు అయినాయి అని అడగాలి. ఏ అన్న మరి ఏ పాటి మిగిలినాయి? అవరా ఇది గిట్ల మళ్ళీ అడిగే పద్ధతి. నేనేమన్నా దేవుని పది అంటే నేనేమన్నా బంగ్లా కడతానా, బాంతులు కడతానా, లేకపోతే ఆడేమైనా భూమి కొంటానా? ఇగో 20,000 మిగిలినాయి, తెత్తా ఊరి. ఏమో నీ పైసలు లేక ఆడుతున్నా మీకు? పైసలు అవి ఎన్ని పైసలే? చెప్పలేవరా 20,000 మిగిలినాయి, 20,000 పట్టుకొచ్చిన. లడ్డన్నా పేను సార్ ఎన్ని పైసలు మిగిలే? పోయినసారి అన్ని లెక్కలు పోగా 25,000 అయితే మిగిలినాయిరా. 25,000కు 20,000 తెచ్చినావు, ఇంకా 5,000 ఇవ్వే. ఇంకేంది మింగిండు? నాకు ఇవ్వంటే చిన్న పిల్లవాడిని నువ్వేం కాపాడతారంటది. ఇప్పుడు పెద్ద పిల్లవాడు కాపాడిందా? తిరుగుదానికి ఇస్తే ఇవ్వన్న మిగిలే, నీకు ఇస్తే ఆయనతో అమ్ముతావు. రాసులు ఎత్తుకున్నావు, ఎత్తేసినవరా? ఎట్లయితే సపోర్ట్ చేసిన అప్పుడా ఏమంటున్నావు? మీరు తిన్నా పైసలు ఎడైనారా? నేను సార్ దర్మని రావాలి. అవన్నీ కాదు కానీ దీనిలో 5,000 పెట్టి మాట్లాడు. ఆరి వాస్తవేరా, 25,000 ఉన్నది వాస్తవమే. కానీ మనం పేనసారి జనరేటర్ మాట్లాడుకున్నాం, 4,000 రూపాయలు మాట్లాడుకున్నాం. కానీ అది ఖరాబ్ అయింది. వాడు ఏం చేసింది తెలుసు? నన్ను 4,000 కాదు నాకు ఇంకా 5,000 రూపాయలు జనరేటర్ ఖరాబ్ అయింది అన్నాడు. మీకు వాస్తవంగా ముచ్చట చెప్పలేదు. ఈ 5,000 కొంచెం వానికి ఇత్తి మరి అడగాడు. ఈ ఎన్ని ఉంటాయిరా? 20,000 కలిసి 5,000 పోతే ఎన్ని ఉంటాయి? 20,000 ఉండయా? నన్ను నిన్నట్టు చెప్తలేరా మీరు? దేవుని సొమ్మిది తింటా అన్న నేను పైకి వస్తున్నా. దేవుని సొమ్మిది తింటే నువ్వు జనరేటర్కి ఇచ్చినా అని మాట్లాడుతున్నావు. నువ్వు మాకు ఎప్పించినావా? సక్క 5,000 కట్టుదిల్లా. అవరే కర్ణాకర్గా గవాన్ అడవేరా. మనం జనరేటర్ మాట్లాడిన పోయినసారి అదే రాజమ్మ దగ్గర మాట్లాడినాం. ఆయన అడుగుదాం, ఆయన దగ్గరకు పోయి ఏమైంది 5,000 ఇచ్చి నీళ్ళ తిరుపతి అడుగుదాం. ఆయన ఈడనుకో 5,000కి 10,000 కలుపుతుందా ముక్కు పూని రాత్త అవసరం అంటే ఇంకా అసలు కాదురా. ఎప్పుడు ముచ్చట్లు అడిగాయి సకా 5,000 పెట్టి మాట్లాడు. బాగానే చెప్తారుగా ఇప్పుడు. 5,000 అంటే నాకు ఒక్క నెల ఖర్చు కాదు. ఎవరికి ఇస్తున్నా? మందికి ఇస్తున్నారా? నీ దేవునికాయ వాడిది ఇటు తీర్రా, ఇది తీయగా. లెక్క పెట్టరా. అవ్వో దొంగనే చిన్న కరెక్ట్ లెక్క పెట్టు. మళ్ళీ మనకి 40,000 ఉపయోగాలు తిరుగుతా. నాది మాయే అనుకుంటా. మావి ఇచ్చింది ఉదాహరణగా మావి ఇచ్చింది నన్ను ముట్టని అత్త. కలిపిండి 1 రూపాయి. ఓవర్ కలప నేను ఒక్కని కలిపిన కరెక్ట్ ఉంటాను. రోజు కరెక్ట్ చిన్న నీ గురించి చెప్తుంది. నా బొత్తులు ఉంటావా ఉండవా? నేను ఎందుకున్నారా? నేను లంగం చేసిన దొంగ చేసిన. అరే నేను ఉంటాయని పోతురా, కానీ నీ పెద్దలైతే ఉండరా. నేనుడా ఏ అన్న మేమందరం చిన్నోళ్ళం, మాకు ఒకటి దోస్తుంది దొయ్యది. ఒకళ్ళు పెద్దోళ్ళు ఉండద్దా? మీకేం దొయ్యదురా. ఇవరకు నన్ను బాగానే ఎత్తి పేరుతనం ఉండి ఇంకా నాకు ఎందుకు పేరుతరం? మీదే అయిపోరు ఎవరన్నా ఒకటి పేరుతాను. నాకు అద్దు పోర్రా పూరి. నేను ఉంటా 5,000కి ఇంకా 10,000 ఆపుతా మీ అద్దు. కానీ నాకు పేరుతరం వద్దు, సంఘం అర్థం ఉంటా. పోరి ఆ రాసులు కూడా మాట్లాడుతుందిగా ఆయనకి ఈ పోయి పెద్దలుతాను. అయిందేదో అయింది.
నువ్వు తప్పు చేసినావు చేయలేదు బాగుంటుంది తెలుసు కానీ నువ్వైతుండు ప్రెసిడెంట్. అరే నేను ప్రెసిడెంట్ తరం ఉంటాయి కానీ మన కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ పాటించాలి. లేకపోతే నాకు మిషన్ దిద్దులు అట్లేసడానికి మంచిగా ఉండదు చెప్తున్నా. కానీ నువ్వు ఉంటా ఎప్పుడన్నా మాట నాకు తుక్కు తుక్కు కొడతా. అప్పుడు ఏడితే రాదు, అమ్మే అమ్మే అనద్దు. తిరుపతి అన్న నీ మాట మేమేనా ఫస్ట్ అయితే పందిరిద్దాంపా. మీరు వారి నేను ఒకటి పోయినా పారి ఇలా పందిరి అయిపోలేరా రాండి అందరు రావాలి. లేదా తుక్కు చంపా మరి అమ్మే అమ్మే మళ్ళా ఇలా పందిరి అయిపోలేరా. అరే ఎప్పుడైనా ఈయన నిలబెట్టినాం, ఈయన నిలబెడదాం. ఇవన్నీ సాపేయాలి. ఇప్పుడు గుంజలు అయితే వాతే ఉన్నాయి. తిరుపతి అన్న వచ్చే వరకు అంతా సాప్ బీపీ వేయాలి. ఆ గుమ్మి అవన్నీ తీయాలి. సరే మొత్తం సాప్ చేసి పరిస్థితిరా రెగ్యులర్ పరి పరి రెగ్యులర్ ఉన్నాయిరా. తిరుపతి అన్న గిరాకులే రేకులు ఉన్నాయి తీసుకొద్దామా? తీసుకొద్దామంటే అయిపోతుంది ఆరా వాళ్ళు ఇయ్యద్దా? అడ్డన్న తిరుపతి అన్న ముఖం చూస్తే ఇల్లు కూడా ఇప్పిస్తారే. గదెంతనే రేకులు? అవరాలాటుగా ఇంకా రేగులు ఎంతరా? ఊళ్ళో అడుగుతా పానం ఇష్టం ఉన్నారా నాకు? పారి తెద్దాం రేగులు ఏడునే అడో. లేదంటే తాళలేసిరా ఇల్లుకు రేగులు ఆలేనా? ఫోన్ చేయనా మరి? హలో హలో నమస్తే రాజు, నేను తిరుపతిని పిల్లి తిరుపతిని. అంతా బాగా తమ్ముడు. గీ మన రేకులు ఉన్నాయిగా మన ఇంటికాడ కొన్ని కొంచెమన్నా గణపతికి. ఏహే గవాద్ కానీ కింద రేకులు చాలు గవర్నెందుకు కానీ. సరే తమ్ముడు సరే సరే మారా మనకి రేకులు పట్టరే పట్టుకోరి. అరే కవర్ అయితే కట్టినాం, మొత్తం అయిపోయింది. చిన్నగా నువ్వు 2 డేట్లే కనగరగా టెండా దగ్గరకో నా పేరు చెప్పి మొత్తం క్లాసులు లేదు చుట్టూ. ఇంకేంది మరి విగ్రహం ఏం చేద్దామరా? అది మట్టి విగ్రహం నేను ఆర్డర్ ఇచ్చిన తయారు చేస్తాడు మా దోస్తు గారు. మనకు రేటు తక్కువ అవుతాడు. తిరుపతి మట్టి విగ్రహం ఊళ్ళో అందరూ పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు, విగ్రహాలు. అవురా ఆడు తొడగోసుకుంటా మెడగోసుకుంటావా? నేనే పెంచినట్టు నేను చెప్పెట్టినా లేదు సపరేట్గా విగ్గురుడికి వెళ్ళి ఏమంటారా? ఎక్స్ట్రా చేసినట్టు మంచిగా ఉంటుంది బిడ్డ. ఇదంతా మంచిగా డెకరేషన్ చేసి ఇంకా మట్టి గణపతి పెడితే మన విలువ కమ్మి కాదా? పెద్ద కలర్ పెట్టగానే ఉంటుంది ఆ విలువ. చిన్న మట్టి ఎగరేచ్చి పూజ అదొక విలువ. చిన్న మట్టి ఎగరేచ్చి బయలు అదొక విలువ. చిన్న మట్టి ఎగరేచ్చి 10 మందికి అన్నదానం పెట్టరా. అదొక విలువ. చిన్న మట్టి ఎగరేచ్చి 10 మందికి పన్ను పొలాలు పంచు. అదే విలువరా. ఇంకా పెద్ద పెద్ద కలర్ విగ్రహం ఎత్తనే ఉంటుంది ఆ విలువ. అరే మనగా కోరితే అమ్మాయి అమ్మాయి అనాలి. తిరుపతి చెప్పినట్టు. అరే
డెకరేషన్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. బాగా కలిసిపోయినారు అంతా వేసి చక్కగా ఇంటికోరి ఇప్పుడు పువ్వు తినేది కొంచెం పండుకోరి. కానీ రేపు పొద్దుగాల అందరు తాను చేసి దారి పంతులు ఏం చెప్పింది తెలిసేనా? 11 గంటల వరకు వినాయకుడిని మన గుళ్ళో పెట్టాలి. సరేనా? చలో అందరూ పంపారు ఇక.